హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృషితారాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ప్రాన్ ఫ్రై అనమాట. ఇది చాలా టేస్టీగా డెలీషియస్గా ఉంటుంది అండ్ ఈజీ టు కుక్ అనమాట. చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇది నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, నేను హాస్టలర్ అండి, నా ఫ్రెండ్ ఒకసారి తీసుకొచ్చిందనమాట. సో తర్వాత నేను తనని అడిగినప్పుడు ఇది వాళ్ళ ఫాదర్ కుక్ చేసిన రెసిపీ అని చెప్పింది. నాకు రెసిపీ కావాలి అన్నప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత తను చెప్పింది. సో నేను అప్పటి నుంచి చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుందండి. అండ్ ఇది రసం, చారు, పప్పుచారు ఇలాంటి కాంబినేషన్స్కి చాలా బాగుంటుంది. ఆర్ఎల్స్ రైస్ ఆర్ బిర్యానీస్లోకి కూడా బాగుంటుందన్నమాట. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు అందించండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా నాకు ఒకసారి చెప్పేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ప్రాన్స్ అనమాట. నేను ఈ సైజ్ ప్రాన్స్ తీసుకున్నాను. అంటే ఎగ్జాక్ట్గా తను నాకు తీసుకొచ్చినప్పుడు కూడా సేమ్ ప్రాన్స్ అనమాట, ఇలానే ఉన్నాయి. సో నేను మీకు అదే చూపించాలనుకుంటున్నాను. కానీ మీరు ఏ ప్రాన్స్తో అయినా ట్రై చేయొచ్చు ఈ రెసిపీ. బట్ ఇలాంటి పర్టికులర్ ప్రాన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ప్రాన్ ఫ్రైకి. ముందుగా నేను పసుపు, ఉప్పు, అలాగే కారం వేసేసి ప్రాన్స్ని కొంచెం బాగా మిక్స్ చేసేసి మ్యారినేట్ అయితే చేసేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మనకి ప్రాన్స్కి ఉప్పు, కారం అలాంటివన్నీ బాగా పడతాయి అన్నమాట. దాని తర్వాత మనము ఒక బాండీలో వేసుకొని కుక్ చేసుకోవాలి. అంటే ప్రాన్స్ మనకి బాగా వాటర్గా ఉంటాయి కదా, అవి వెళ్ళిపోయేంత వరకు వితౌట్ ఆయిల్ కుక్ చేసుకోవాలన్నమాట. దానివల్ల మనకి ఆ ప్రాన్స్ ఫ్రై కానీ, కర్రీ కానీ, పులుసు కానీ ఏం చేసుకున్నా చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మనం వాటర్ యాడ్ చేయము. యాడ్ చేయకపోయినా కూడా మనకి ఆ ప్రాన్స్లోంచి ఇలా వాటర్ వచ్చేస్తుంది. అదంతా వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. చూసారా, చాలా తక్కువే వేసాను అనమాట. అంటే మనం తీసుకున్న ప్రాన్స్ చాలా తక్కువ. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో నేను బెండకాయ పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు పులుసు పెట్టాను. దాంట్లో కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది. మీకు ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇంకా బయోలో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో కరివేపాకు కూడా వేసి కుక్ చేస్తున్నాను అనమాట. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంటే నాట్ ఓన్లీ ప్రాన్స్ ఫ్రై, చికెన్ ఫ్రై కానీ, మటన్ ఫ్రై కానీ దేనిలోకైనా కూడా కరివేపాకు ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఆ టేస్ట్ని. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ప్రాన్స్, అవి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ప్రాన్స్ అయితే వేయట్లేదు. నేను ఆల్రెడీ చాలా వరకు పులుసు చేసేసాను అనమాట. ఇవి మాత్రమే ఫ్రై చేస్తున్నాను. అంటే నాకు ఇవాళ పులుసే ఎక్కువ కావాలని అడిగారు. సో ఇంట్లో మీకు చూపించడానికి కొన్ని ప్రాన్స్ అయితే తీసి పక్కన పెట్టాను. చూస్తున్నారు కదా, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అనమాట. అంటే నేను యూజువల్గా అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి ముద్ద చేసుకుంటానండి. సో అదే వేస్తున్నాను. అంటే నేను విడివిడిగా ధనియా పౌడర్, జీరా పౌడర్లా వెయ్యను అనమాట. సో చూస్తున్నారా, ఇక్కడ మనకి ప్రాన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మనం ఆనియన్స్తో పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆ పచ్చివాసన పోయేంత వరకు. దీనికి మోస్ట్లీ నాన్ స్టిక్ కడాయిస్ కానీ, మనం ఎక్కువ ఫ్రైస్కి యూజ్ చేసే కడాయిస్ కానీ యూజ్ చేస్తే మనకి అంటుకోకుండా చాలా మంచిగా వస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ప్రాన్స్. కలర్ చూసారా ఎంత బాగా చేంజ్ అయిందో. దీంట్లో మనం కారం యాడ్ చేయకుండానే ఇంత మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనము రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం కొంచెం ఎక్కువే యాడ్ చేశానండి, ఎందుకంటే నేను మా హస్బెండే తింటాము. పిల్లలకి ఆల్రెడీ బెండకాయ, కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు పులుసు ఉంది కదా, వాళ్ళు అది ఇష్టంగా తింటారనమాట. సో అందుకని మేమైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం. ఇఫ్ మీకు పిల్లలు కూడా తినేటుంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, మంచి కలర్ వచ్చేసింది కదా. మనం ఇది కారం వేసిన తర్వాత తొందరగా అడుగు పడుతుందండి. సో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నేను అక్కడ ప్రాన్లో కొంచెం ఉప్పు వేసే కదా మనం కుక్ చేసాము. సో దానికి అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలిపేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారా ఎంత మంచి కలర్ వచ్చిందో కదా. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట. మీ ఇష్టం అండి, ఇది ఆప్షనల్, బట్ వేస్తే చాలా బాగుంటుంది.
పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. చూసారా అసలు చూడడానికి చాలా డెలీషియస్‌గా ఉంది కదా! యూజువల్‌గా మనకి ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ సమ్మర్స్‌లో ఏంటంటే మనకి నాన్ వెజ్ కర్రీస్ అంతగా తినాలనిపించవు. అలాంటప్పుడు మంచిగా రసం, సాంబార్, పప్పుచారు అలాంటివి ఏమైనా చేసుకొని సైడ్ డిష్‌గా ఇది చేసుకున్నామంటే హ్యాపీగా తినేయొచ్చనమాట. ఇక్కడైతే నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా! చాలా ఈజీ క్విక్‌గా అయిపోతుందండి. మనకి ప్రాన్స్ ఏదైతే ఉందో అది ముందు కుక్ చేసి పెట్టుకుంటే చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ కూడాను. మీకెలా అనిపించింది? మీలో ఎంతమందికి ఇలా ప్రాన్స్ ఫ్రై తెలుసు? ఒకవేళ మీరు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ మీ సపోర్ట్‌నైతే నాకు అందించండి. బాయ్. థ్యాంక్ యూ.